ఢిల్లీలో కేఏ పాల్పై కిడ్నాప్ యత్నం జరిగింది. పాల్ను చుట్టుముట్టారు 7 కిడ్నాపర్లు. ఆటోలో కార్లతో వెంబడించారు ఆ దుండగులు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నారు కేఏ పాల్. తనపై కిడ్నాప్ అటెంప్ట్ జరిగిందంటూ పాల్ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీంకోర్టు విచారణకు వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించిన ఆగ్రహంతో ఆయన మాట్లాడారు. నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు, నన్నెందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు అటువంటి అవకాశం, ఎందుకు అటువంటి అవకాశం కోసం చూస్తున్నారు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు నాపై అపహరణకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సరిగ్గా 4:26 ప్రాంతం సాయంత్రం అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేఏ పాల్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆయనపై కిడ్నాప్ ఆయనపై అపహరణకు యత్నించారంటూ కూడా ఢిల్లీలో కనౌట్ ప్యాలెస్కు సంబంధించి కనౌట్ ప్లేస్ దగ్గర కేఏ పాల్ని కిడ్నాప్కు ప్రయత్నించారంటూ ఆయన సంచలన వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. తాను తప్పించుకొని బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకు నాపై కిడ్నాప్కి ప్రయత్నం చేశారు, మరి ముఖ్యంగా నిమిష ప్రియ విషయంలో తాను ఆ కేసును వాదించి ఆ కేసు విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీకి వచ్చాను, ఆ కేసు విషయం అయిన తర్వాత అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కేఏ పాల్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆ కిడ్నాపర్లకు సంబంధించిన ఫోటోలు తీశాను, మరి ముఖ్యంగా 20 నిమిషాల పాటు ఈ ఇష్యూ జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఇంకా ఏమంటున్నారు, మరి ముఖ్యంగా ఆయన మీద ఎటువంటి ఇష్యూ జరిగింది, ఇన్ఫాక్ట్ ఆయన కిడ్నాప్కి సంబంధించి ఏం జరిగింది, ఆ 20 నిమిషాలు ఏం జరిగిందో కేఏ పాలే చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. వెంటనే గ్యాంగ్స్ దిగిపోయారు. నిన్న ఢిల్లీలో పార్క్ హోటల్ నుంచి బయటికి తిందామని వెళ్తే చూడండి, బాగా ఫోటోలు చూడండి. ఈ ఆటో డ్రైవర్ చూడండి, ఆటో ఏం జరిగిందో చెప్తాను. నేను ఇలాగ వెళ్తుంటే అడ్డీశారు. దాదాపు 20 నిమిషాలు నేను అసిస్టెంట్తో పాటు ఇటు తిప్పి అటు తిప్పి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాము, ఎత్తుకెళ్ళడానికి. డే టైం గనక 100 మంది ఉన్నారు గనక అందులో 7 వచ్చారు. కారులో 4 ఆటోలు, 2 ఇటు బ్లాక్ చేసేసారు. అటు వెళ్ళకుంటాను. రోడ్డు మీద ఎవరైనా బ్లాక్ చేస్తారా? ఇటు వీళ్ళు జనం. ఒక ఆయన నన్ను నడిపే హోటల్కి ఇలా బయటకు రాగానే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆటోడు అంటాడు 30 రూపాయలు ఎక్కడైనా నడుపుతానని. 30 రూపాయలకు ఢిల్లీ అంతా తిప్పుతాడట. అర్థమైపోయింది ఏంటి కన్ఫ్యూజ్. ఇంకొక 2 వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి బాడీ ఉండి మసులున్నారు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, మీ ప్రార్థనలు నాతో ఉన్నాయి కాబట్టి వెంటనే తప్పించుకొని వచ్చేసి లాబీకి పోలీసులు కాల్ చేశాను. కనాట్ ప్లేస్ ఢిల్లీ SHO మాలిక్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శర్మ గారు వాళ్ళ టీంతో వచ్చేసారు హోటల్కి. ఇన్వెస్టిగేషన్ అయింది. అమిత్ షా గారికి లెటర్ రాశాను, మోదీ గారికి కాపీ పెట్టి పెద్దలందరికీ. మీకెందుకు చెప్తున్నానంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రార్థించండి. ఈ అవినీతి పరులు మార్పు చెందినంత వరకు, ఈ దుష్టులు దుర్మార్గులు మారినంత రైట్. అది కేఏ పాల్ చెబుతోంది. మరి ముఖ్యంగా ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. కేఏ పాల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతోంది. నిమిషప్రియ విషయంలో నిమిషప్రియ కేసులో తాను వాదించి వచ్చిన తర్వాత ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నను సంధించడం జరుగుతోంది. నిమిషప్రియ వ్యవహారంలోని ఆయనపై కిడ్నాప్ యత్నం జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మరి ముఖ్యంగా కన్నౌట్ ప్యాలెస్కి సంబంధించి అక్కడ సాధారణంగా చాలా రద్దీగా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే శని ఆదివారాలు అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు, అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని చూడడానికి కొంతమంది వస్తుంటారు. దాంతోపాటు ఆ చుట్టుపక్కల వ్యాపారం చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అదొక విజిటింగ్ ప్లేస్ కూడా. సో దాన్ని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో అక్కడ ఆయనపై అపహరణకు ప్రయత్నించారు. ఒక 30 రూపాయల్లోనే ఢిల్లీ చూపిస్తానని చెప్పిన తర్వాత అప్పుడు ఈ ఘటన మీద ఆ అంశానికి సంబంధించి అనుమానం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనని చుట్టుముట్టారు కొంతమంది వ్యక్తులు అంటూ కూడా కేఏ పాల్ చెప్పుకొచ్చిన సందర్భం. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, నిమిషప్రియ వ్యవహారంలోని ఆయనపై కిడ్నాప్ యత్నం జరిగిందా? ఒక్కసారి కేఏ పాల్ మాట్లాడిన మాటని ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కొన్ని పాయింట్స్ ఆయన టచ్ చేశారు, కొన్ని కీలకమైన అంశాల గురించి మాట్లాడుతున్నారు, ఆ విజువల్స్ని చూపిస్తున్నారు. ఒక్కసారి కేఏ పాల్ ఏమన్నారో ఇంకోసారి క్లీన్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని పాయింట్స్ అక్కడ రైజ్ అవుతూ ఉంటాయి. సో మీకేమనిపిస్తుందని చెప్పే క్వశ్చన్స్ని మీరు కొన్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ బయట వింతా ఇన్ డీటెయిల్గా ఇంకోసారి మాట్లాడుకుందాం. ఒక్కసారి కేఏ పాల్ నిన్న ఆయన
కిడ్నాప్కి సంబంధించి కిడ్నాప్ అంటే ఆయనపై అపహరణకు యత్నించారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో కేఏ పాల్ ఏమంటున్నారు ఇంకోసారి చూద్దాం. వెంటనే గ్యాంగ్స్ దిగిపోయారు. నిన్న ఢిల్లీలో పార్క్ హోటల్ నుంచి బయటికి తిందామని వెళ్తే చూడండి, బాగా ఫోటోలు చూడండి. ఈ ఆటో డ్రైవర్ చూడండి, ఆటో ఏం జరిగిందో చెప్తాను. నేను ఇలాగ వెళ్తుంటే అడ్డీశారు. దాదాపు 20 నిమిషాలు నేను అసిస్టెంట్తో పాటు ఇటు తిప్పి అటు తిప్పి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఎత్తుకు వెళ్ళడానికి డే టైం గనక 100 మంది ఉన్నారు గనక అందులో 7 వచ్చారు. కారులో 4 ఆటోలు 2 ఇటు బ్లాక్ చేసేసారు. అటు వెళ్ళకుంటాను. రోడ్డు మీద ఎవరైనా బ్లాక్ చేస్తారా? ఇటు వీళ్ళు జనం. ఒక ఆయన నన్ను నడిపే హోటల్కి ఇలా బయటకు రాగానే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆటోవాడు అంటాడు 30 రూపాయలండి, ఎక్కడైనా నడుపుతానని. 30 రూపాయలకు ఢిల్లీ అంతా తిప్పుతాడట. అర్థమైపోయింది ఏంటి కన్ఫ్యూజ్. ఇంకొక 2 వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి బాడీ ఉండి మసులున్నారు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, మీ ప్రార్థనలు నాతో ఉన్నాయి కాబట్టి వెంటనే తప్పించుకొని వచ్చేసి లాబీకి పోలీసులు కాల్ చేశాను. కనాట్ ప్లేస్ ఢిల్లీ SHO మాలిక్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శర్మ గారు వాళ్ళ టీంతో వచ్చేసారు హోటల్కి. ఇన్వెస్టిగేషన్ అయింది. అమిత్ షా గారికి లెటర్ రాశాను, మోదీ గారికి కాపీ పెట్టి పెద్దలందరికీ. మీకెందుకు చెప్తున్నానంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రార్థించండి. ఈ అవినీతి పరులు మార్పు చెందినంత వరకు, ఈ దుష్టులు దుర్మార్గులు మారినంత వరకు నా పోరాటం జరుగుతూనే ఉంటది. రైట్, అది కేఏ పాల్ చెబుతోంది. తన పోరాటం ఆగేదే లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మరి ముఖ్యంగా 7 తనని కిడ్నాప్ చేసేందుకు వచ్చారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కనౌట్ ప్యాలెస్ కి సంబంధించిన ఆ సంబంధిత పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చారంటూ కూడా, పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా నిన్న కాదు, ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఒక 7 వచ్చారు. ఆ 7 మరి ముఖ్యంగా కారులో కొంతమంది, ఆటోలో కొంతమంది వచ్చారు, కొంతమంది తనను చుట్టుముట్టారు. హోటల్ నుంచి బయటకు రాగానే 30 రూపాయలకి ఢిల్లీ మొత్తం చూపిస్తానంటూ చెప్పుకొచ్చారంటూ కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరికి అవసరం ఉంది? కేఏ పాల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పటికీ కేఏ పాల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కొన్ని మీటింగ్స్లో ఎంగేజ్గా ఉన్నారంట. ఒకవేళ కనెక్ట్ అయితే కనుక ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీఆర్ ట్రైంగ్ టు గెట్ హిమ్ ఫర్ ద లైఫ్ ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఎవరికి అవసరం ఉంది? నిమిషప్రియ వ్యవహారంలో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి యెమెన్కి వెళ్ళారు. యెమెన్కి వెళ్ళి అక్కడ అధికారులతోనే వాళ్ళ కుటుంబంతోనే మాట్లాడుతున్న సందర్భం, దాని గురించి చర్చ జరిగింది. ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోని కేఏ పాల్కు ప్రాణహాని ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతోందా? ఎస్ ఆర్ నో? ఈ అంశానికి సంబంధించి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది ఎస్, కొంతమంది నో అంటూ చెప్పుకొచ్చారు. ఏకంగా 70% పైగా ఆయనకు ప్రాణహాని ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మరికొంతమంది ఆయనకి ఇన్ఫ్యాక్ట్ ప్రాణహాని లేదు అంటూ నో అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఎలాగైనా ఆయనకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కొంతమంది ప్రార్థిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇన్ఫ్యాక్ట్ కేఏ పాల్ తన మాటల్లోనే చెప్పుకొచ్చారు. ఏమని? ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు, మీకేం కావాలి అనే అంశాన్ని అక్కడ క్వశ్చన్ మీద రైజ్ చేస్తున్నారు. ఒకసారి ఆ పిక్చర్స్ మీరు చూడొచ్చు, ఆయన చూపిస్తున్నారు కదా ఫోటోలు మీరు చూడొచ్చు. ఇదిగో అవే ఆ ఫోటోలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ ఆటో డ్రైవర్ ఫోటో అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ ఆటో నెంబర్ కూడా ఆయన రాసుకొచ్చారు, ఆ ఫోటోని చూపించారు. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అవి చూపించే ప్రయత్నం చేశారు. అదిగో కొంతమంది చుట్టూ చేరారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కొన్ని పేర్లను ఆయన ఆ ఫోటోను చూపిస్తున్న సందర్భం అదిగో మీరు చూడొచ్చు. పూర్తిగా కేఏ పాల్ ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ కూడా మెన్షన్ చేశారు. కంప్లైంట్ కాపీ కూడా మెన్షన్ చేసిన సందర్భం ఉంది. సో ఇక్కడ కొంతమంది ప్రశ్నించడం జరుగుతోంది, కేఏ పాల్ని కేఏ పాల్ ఇన్ఫ్యాక్ట్ ఎవడ్రా మా పాల్ బాబాయ్ని కిడ్నాప్ చేసేది అంటూ కొంతమంది ఆయనకి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది కేఏ పాల్కి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు కేఏ పాల్ అపహరణకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమంలో ఆ కంప్లైంట్ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఇటు కేఏ పాల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందని చెప్పి భావించడం జరుగుతోంది. నిజంగా ఆయనపై కిడ్నాప్ ప్లానింగ్ ఉండిందా? ప్రాణహాని ఉందా? ఇప్పుడు కేఏ పాల్కు ప్రాణహాని ఉందా? మీరేమనుకుంటారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో కేఏ పాల్ లైవ్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి కాసేపు ఆయన లైవ్లోకి రావచ్చు. ఒకవేళ ఆయన లైవ్లోకి వస్తే కనుక
మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన ఎంగేజ్డ్గా ఉన్నారు, ఆయన స్కెడ్యూల్స్ అని. సో చూద్దాం, ఇఫ్ హీ కమ్స్ టు ద లైఫ్ విల్ టాక్ టు హిమ్. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.